నమస్తే ఫ్రెండ్స్, మనకి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, స్నాప్చాట్ లో చాలా మంది మెసేజ్ చేసి అడుగుతున్నారు, భయ్యా అసలు ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎంత డబ్బులు వస్తాయి, ఫస్ట్ పేమెంట్ ఎలా తీసుకోవాలి, అసలు ఎన్ని వ్యూస్ కి ఎంత డబ్బు వస్తుంది, ఆ వ్యూస్ ఎలా లెక్క పెడతారు, ఏంటి మ్యాటర్ ఏంటి, డాలర్స్ రూపీస్, అసలు ఎన్ని డాలర్స్ వస్తాయి, అసలు ఎంత డబ్బులు అంటే ఎన్ని డాలర్స్, ఇవన్నీ మొత్తం అడుగుతున్నారు. వాటి గురించి మొత్తం చెప్తా ఈ వీడియోలో. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో లైక్ చేస్తే చాలా మందికి యూజ్ఫుల్ అవుతుంది. ఈ వీడియో అందరికీ షేర్ చేస్తుంది అనమాట, రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసినా మంచిది, ఛానల్లో చేశారంటే మీకు మంచి యూజ్ఫుల్ వీడియోస్ దొరుకుతాయి, మిగతా వాళ్ళు లాగ్ చేసి కాకుండా. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు వ్యూస్ అనేవి ఎంత వస్తుంది, డాలర్స్ అనేవి లెక్క పెట్టాం. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో మొత్తం ఫుల్ వీడియోస్ గురించి చూసుకుందాం. 4000 వాచ్ అవర్స్ అవన్నీ కంప్లీట్ చేసి అన్ని అయిపోయాక, మీకు మానిటైజ్ అయిపోయాక ఫస్ట్ పేమెంట్ తీసుకుంటారు కదా. ఫస్ట్ పేమెంట్ అయితే $100 రావాలి, అది అందరికీ తెలిసింది, చెప్పక్కర్లేదు అనుకోకండి. $100 కి ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుంది యూట్యూబ్ నుంచి. $100 కంప్లీట్ అయ్యాక ఈ $100 కి ఫస్ట్ మనకి ఎంత వస్తుంది అంటే, ఈ $100 ది కలిపి ఇప్పుడు $87. సో ఆ విధంగా చూసుకున్నా సరే డాలర్ రేట్ అప్పుడు ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకుంటే $100 కి 187 అలా లెక్కేసుకొని చూసుకోండి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా, సో అదనమాట, అంత చూపిస్తుంది అనమాట అమౌంట్. మీకు పైన కూడా ఇంటర్ఫేస్ ఓపెన్ చేసినప్పుడు ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చూపిస్తుంది కదా, అది అంతా చూసి మోసపోకండి. ఆ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది నార్మల్ క్యాజువల్ చూపిస్తుంది అంతే. ఎస్టిమేటెడ్ ఎంత ఉంటుందో అంత చూపిస్తుంది. మిగతా మీకు ఫైనల్ ఏంటంటే యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని వస్తుంది కదా, అందులో చూపించినట్టు ఇలాగ మీకు ఇక్కడ డాలర్స్ చూపిస్తుంది కదా, అలాగే డాలర్స్ చూపిస్తుంది అనమాట మనకి ఎంత వచ్చింది ఏంటని. సో మ్యాటర్ ఏంటంటే, సో ఎస్టిమేటెడ్ రెవెన్యూలో మనం ఒకసారి ఎస్టిమేట్ చేసుకుంటే అయితే 1000 to 4000 వ్యూస్ వచ్చినప్పుడు, లాంగ్ వీడియోస్ కానీ సంగతి చెప్తున్నా, లాంగ్ వీడియోస్ లో 1000 to 4000 వ్యూస్ వచ్చినప్పుడు $1 వస్తుంది. అంటే 4000, 3000, 2000 కి ఎన్ని వ్యూస్ వచ్చినా సరే $1 కంపల్సరీ అయితే రావచ్చు. కొంతమంది ఛానల్స్ కొన్ని విధాలుగా ఆ కంటెంట్ దీన్ని బట్టి, ఆ పర్టికులర్ ఆ రూల్స్ దీన్ని బట్టి వస్తుంది. అందరికి 4000 వస్తేనే $1 వస్తుంది అని చెప్పలేను, 1000 వ్యూస్ కి $1 వచ్చేస్తుంది చెప్పను. ఎందుకంటే కొన్ని ఛానల్స్ లో వీడియోస్ చేసేటప్పుడు ఎక్కువ యాడ్స్ పడిపోతుంటాయి, కొన్ని ఛానల్స్ కి తక్కువ వ్యూస్ కి తక్కువ యాడ్స్ పడతాయి. కొన్ని ఛానల్ ఏంటంటే ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే యాడ్స్ పడవు. సో అలాగా ఆ వీడియో డిపెండ్స్ ఆన్ యాడ్స్ అనమాట. యాడ్స్ అని ఎందుకు అంటానంటే, ఇక్కడ వ్యూస్ కౌంట్ అవుతా అంటే వ్యూస్ కౌంట్ అవుతాయి. ఎక్కువ వ్యూస్ బట్టి యాడ్స్ వస్తాయి, తక్కువ వ్యూస్ బట్టి యాడ్స్ వస్తాయి. అందుకే ఎప్పుడైనా మనం యాడ్స్ కౌంట్ చేసుకోవాలన్నమాట, వ్యూస్ లెక్క పెట్టుకోకండి ఎక్కువ. ఎందుకంటే హోప్స్ పెట్టుకుని డిసప్పాయింట్ అవుతారు చాలా మంది. నాకు బిఫోర్ మానిటైజేషన్ అలాగే చాలా వ్యూస్ లక్షల్లో వచ్చేవి, అవన్నీ లెక్క పెట్టించుకునేవాడిని, డబ్బులు ఎంత వస్తుంది ఏంటి అనేసి ఒక్కొక్క వీడియో మీద. సో అలాగే డిసప్పాయింట్ అయ్యేవాడిని. అందుకు చెప్తున్నాను, ఎప్పుడైనా యాడ్స్ మీద కౌంట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి మీ వీడియో ఓపెన్ చేయమనండి. ఓపెన్ చేస్తే క్యాజువల్గా ఎవరో వీడియోలు చూసినట్టు మీ వీడియో ఒకసారి చూడమనండి, ఏంటి యాడ్స్ పడుతున్నాయి అంటే మీకు ఒక అర్థమైపోతుంది అనమాట. అది ఇలాంటి లాజిక్లు ఎవరు చెప్పరు, మనమే చెప్తాం మన ఛానల్, అందుకే మనం పెద్ద టోప్ యూట్యూబర్ అయ్యాం. సో ఏంటంటే అలా చూసుకున్నప్పుడు యాడ్లు పడే దాన్ని బట్టి డబ్బులు కౌంట్ అవుతాయి. యాడ్లు పడడం ఏంటి, డబ్బులు కౌంట్ అవడం ఏంటంటే, యూట్యూబ్ లో మనం వీడియోలు ప్లే అవుతున్నప్పుడు కంపెనీలు గూగుల్ నుంచి కొన్ని యాడ్స్ వస్తాయి. ఏ కంపెనీ యాడ్స్ ప్లే అవుతున్నాయో ఆ కంపెనీ యాడ్స్ యూట్యూబ్ కి ఇస్తుంది అనమాట. యూట్యూబ్ అవి ఎన్ని యాడ్లు వచ్చి ఏంటి ఆ వీడియో కౌంట్ చేసి ఆ డబ్బులు మనకి ఇస్తుంది. డాలర్స్ లో పెట్టుకుంటూ కొంతమంది రూపీస్ లో పెట్టుకుంటారు, డాలర్స్ లో పెట్టుకుంటారు, డాలర్స్ లో చూపిస్తే US డాలర్స్. సో ఆ డాలర్స్ లో అలా వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం పర్టికులర్ ఏ డాలర్స్ ఎంత 0.5, 0.10 అవి పైసలతో సహా లెక్క మీకు ఇప్పుడు చూపిస్తే వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే చూడమంటున్నారు, కంప్లీట్ స్కిప్ చేస్తే మీకు అర్థం అవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఎన్నో వీడియోలు చూస్తే ఎన్నో పనికి మళ్ళీ సినిమాలు చూస్తాం, ఈ వీడియో చూడండి మీకు యూజ్ అవుతుంది, కొత్త యూట్యూబర్స్ కి పాతలకు అందరికీ నేర్చుకోవాలనుకుంటే. సో ఏంటంటే మనకు అక్కడ 0.01తో కూడా మీకు లెక్కేసి చూపిస్తాను ఎంత, ఎన్ని పైసలు, ఎన్ని రూపాయలు అనేసి. సో అదనమాట. సో ఆ యాడ్స్ బట్టి మనకు ఇన్కమ్ వస్తుంది అనమాట, రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయ్యేది మనకి $100 అయ్యేసరికి ఒకసారి పే అవుట్ అవుతుంది. అది $100 కే అయిపోతుంది చెప్పలేను, 1 or 2 అటు ఇటుగా అవుతుంది. మనం అప్లై చేసుకుంటాం కదా, $100 అయింది, అక్కడ US ట్యాక్స్ ఫామ్ అన్ని అయిపోయాక మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వేసినప్పుడు బిగ్ కోడ్ అనేసి వస్తుంది, స్విఫ్ట్ కోడ్ అని, US డాలర్స్ కన్వర్ట్ అయ్యి ఇండియా మనీలో రావడానికి అలాగా. సో దానికి యాడ్ చేసాక అన్ని చేశాక ప్రాసెస్ బట్టి అటు ఇటుగా అవుతుంది. మొత్తానికి అయితే $100 అయితే కంప్లీట్ అయిపోయాక ఒకసారి వస్తుంది కదా. $100 నాకు తెలిసి 8500 అలా వస్తుంది, అరౌండ్ రఫ్ చెప్తున్నాను, అప్పుడు డాలర్ రేట్ బట్టి దాన్ని బట్టి. సో ఇంకోటి ఏంటంటే, ఈ యాడ్స్ అన్ని కౌంట్ అవుతాయి కదా, సో కౌంట్ అయ్యాక పేమెంట్ వస్తుంది, బాగానే ఉంది. అయితే ఏంటంటే ఛానల్లో ఏ యాడ్స్ పడాలంటే ఎలాగంటే, మీరు చేసుకున్న కంటెంట్ బట్టి దాన్ని బట్టే ఉంటుంది, మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. ఎలాంటి కంటెంట్ చేస్తున్నారని బట్టి దాన్ని బట్టి డిపెండ్స్ ఆన్ కంటెంట్ అనమాట. సో దాన్ని బట్టి యాడ్స్ కూడా పడుతుంటాయి. సో యాడ్స్ వస్తాయి, దాన్ని బట్టి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే, మనకి ఎన్ని లక్షల వ్యూస్ రావాలి అయ్యి కూడా అడుగుతున్నారు డౌట్లు.
షార్ట్ వీడియోస్ మీద రావాలా, ఫుల్ వీడియోస్ మీద అని. షార్ట్ వీడియోస్ లెక్క ఉండదు ఇందులో. షార్ట్ వీడియోస్ వల్ల మీకు యూజ్ అవుతుంది, అది మొత్తం తర్వాత చెప్తాను, ఇంకో వీడియో చేస్తాను. అది కూడా ఎవరైనా ఈ షార్ట్ వీడియో గురించి పర్టికులర్ ఇన్ని వ్యూస్ కి ఎంత డబ్బులు వస్తాయి కావాలనుకున్న కామెంట్ లో పెట్టండి, దాని గురించి ఒక వీడియో చేసి పెడదాం. సో ఈ ఫుల్ వీడియోస్ మీద మొత్తం కలిపి 11 లక్షలు వ్యూస్ అవుతాయి నాకు తెలిసి. 4,000 వాచ్ అవర్స్ అంటే ఆల్మోస్ట్ 11 లక్షలు వ్యూస్. ఎందుకంటే ఫస్ట్ బిగినర్స్ ఇది చూసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ కావాలి కాబట్టి, వ్యూస్ మీద యాడ్స్ మీద $100 కంప్లీట్ అవ్వాలి కాబట్టి. సో ఈ బిగినర్స్ కి ఏంటంటే ఫుల్ వీడియోస్ మీద మళ్ళీ ఒక వీడియోకే వచ్చేస్తే సరిపోద్దా అంటే $4,000 $100 అంటే కాదు. ఫుల్ వీడియోలు ఎన్ని చేస్తున్నారో ఆ వీడియోలు అన్నిటి మీద కంప్లీట్ అయిపోవాలి మీకు రెవెన్యూ. $100 అయితే వచ్చేది, ఎందుకంటే ఓన్లీ ఫుల్ వీడియోల మీద, మళ్ళీ షార్ట్ వీడియోల మీద కాదు. ఛానల్ చాలా వీడియోస్ వచ్చేసి ఛానల్ షార్ట్ వీడియోస్ మీద అన్ని అలా అడుగుతుంటారు, అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓన్లీ ఫుల్ వీడియోస్ ఉంటాయి కదా, లాంగ్ వీడియోస్ చేస్తుంటారు, ఫుల్ లెంత్ వీడియోస్. ఆ వీడియోస్ మీద మొత్తం ఈ డాలర్స్ అన్ని కంప్లీట్ అయిపోతే అప్పుడు వస్తాయి. అయితే ఈ డాలర్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి నాకు తెలిసి 4,000 వాచ్ అవర్స్ అంటే ఈజీగా అరౌండ్ 9 to 11 lakhs కంప్లీట్ అవ్వాలి వ్యూస్. 11 lakhs వ్యూస్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఒకసారి పే అవుట్ అవుతుంది. అప్పటికి ఆ ఎస్టిమేట్ కరెక్ట్ గా అయిపోతుంది, $100 కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు 11 లక్షల వ్యూసే కంప్లీట్ అవ్వాలంటే అలా కూడా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు. 10 lakhs వ్యూస్ ఉన్నా సరే ఏదైనా సరే దాని మీద యాడ్లు పడిపోతాయి కదా, పడిపోయినప్పుడు మీకు ఆ రెవెన్యూ కనిపిస్తుంది. $100 కంప్లీట్ అయినప్పుడు మీరు అకౌంట్ లో పడుతుంది. అది ఏదో మొత్తం బిగ్ కోడ్ అయ్యి ఇచ్చారు కదా, సో ఇచ్చేసినప్పుడు అది అయిపోద్ది. సో టెన్షన్ పడకండి, ఈజీగా అయిపోద్ది, ఏం పర్లేదు. మంచి మంచి వీడియోస్ చేసి పెట్టండి, పెద్ద వీడియోస్. మనకి ఇంకా మనతో కాంటాక్ట్ లో టచ్ లో ఉండాలి, డౌట్స్ అడగాలనుకుంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఐడి కింద ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ కూడా ఐడి లింక్ ఉంటుంది, స్నాప్చాట్, ఫేస్బుక్, ఇన్స్టాది. సో ఇంకా ఫర్దర్ గా కావాలంటే కామెంట్ లో పెట్టండి. షార్ట్ వీడియో అది ఎంతమంది అయితే అనుకుంటున్నారు, షార్ట్ వీస్ ఎన్ని వీస్ ఎంత కౌంట్ వస్తుంది, ఎంత డబ్బులు వస్తాయి రెవెన్యూ, దాని గురించి ఒకసారి మన కామెంట్ లో పెడితే ఎవరెవరు ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు షార్ట్ వీడియో రెవెన్యూ గురించి, దాన్ని బట్టి మనం వీడియో చేసి పెడతాం. సో థ్యాంక్ యూ సో మచ్.